రూపాయి ముఖ్యమంత్రి. అంటే రాజశేఖర్ గారు తన ఉన్నత విద్యగా చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్గా చదువుకొని జమ్మలమడుగులో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాస్పిటల్లో పనిచేస్తూ పులివెందుల్లో హాస్పిటల్లో డాక్టర్గా పెట్టావు కానీ అతను ఫ్రీ సర్వీస్ చేస్తూ అంటే ఫ్రీ సర్వీస్ కన్నా రూపాయితో డాక్టర్ వైద్య వృత్తి చేస్తూ ఎంతోమందికి సేవలు అందించిన వ్యక్తి రాజశేఖర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమీ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా 2009లో పోటీ చేశాడు. ఆయన ప్రత్యక్షంగానే పరోక్షంగానే తన తండ్రికి రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ 1999లో నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి. 96లో ఆయన భారతమ్మని పెళ్లి చేసుకునేప్పుడు అప్పుడు కూడా రాజశేఖర్ గారు మా నందిని పిలిచినారు. అప్పుడు కూడా పెళ్ళికి పోవడం జరిగింది. ఆ రోజు నుంచి అతను కూడా తన తండ్రి అడుగుజాడలని అని చూస్తూ ఆయన వే ఆఫ్ స్టైల్ని రాజశేఖర్ గారి ప్రజలతో ఎట్లా ఉంటాడనే సస్పందాలకు చూస్తూ ఆ విధంగా మెలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రాజకీయాలు చెరువు నేను జిల్లా అధ్యక్షునిగా నాకు ఇవ్వడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్తో మంచి సస్పందాలు కలుగుతూ ఆయన చెప్పిన ఆదేశాలను పాటిస్తూ ఆయన ఏది పార్టీ పిలిపించినని దాన్ని చేస్తూ ఇప్పటికీ స్టిల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతూ ఉండడం అనేది నా అదృష్టం.